ఓం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా. ఓం. మనము ఈ చండీ పారాయణంలో రెండో భాగంగా మనము ఇప్పుడు శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చెప్పుకుంటున్నాము. ఈశ్వర ఉవాచ అంటే శివుడు అంటున్నాడు పార్వతీదేవితోటి, ఓం శతనామ ప్రవక్ష్యామి శృణుష్వ కమలాననే యస్య ప్రసాద మాత్రేణ దుర్గా ప్రీతా భవేత్ సతీ. ఓం సతీ సాధ్వీ భవ ప్రీతా భవానీ భవమోచనీ ఆర్యా దుర్గా జయా చాద్యా త్రినేత్రాశూలధారిణీ పినాకధారిణి చిత్రా చంద్రఘంటా మహాతపాః మనోబుద్ధ్యహంకార చిత్తరూప చితాచితిః సర్వమంత్రమయీ సత్తా సత్యానంద స్వరూపిణి అనంతా భావిని భావ్య భవ్య అభవ్య సదాగతి. శాంభవీ దేవమాతా చ చింతారత్నప్రియా సదా సర్వవిద్యా దక్షకన్యా దక్షయజ్ఞ వినాశిని అపర్ణా అనేకవర్ణా చ పాటలావతి పట్టాంబర పరిధాన కలమంజీరరంజిని అమేయ విక్రమ క్రూరా సుందరీ సురసుందరీ వనదుర్గా చ మాతంగి మతంగ మునిపూజిత బ్రాహ్మీ మాహేశ్వరీ చ ఐంద్రీ కౌమారీ వైష్ణవీ తథా చాముండా చైవ వారాహి లక్ష్మీశ్చ పురుషాకృతి విమలోత్కర్షిణీ జ్ఞాన క్రియా నిత్యా చ బుద్ధిదా బహుళ ప్రేమ సర్వవాహన నిశుంభశుంభహనని మహిషాసురమర్ధిని మధుకైటవ అంత్రీ చ చండముండ వినాశిని సర్వాసుర వినాశా చ సర్వదానవఘాతిని సర్వశాస్త్రమయీ సత్య సర్వాస్త్రధారిణీ తథా అనేక శస్త్ర అస్త్రా చ అనేక అస్త్రస్య ధారిణి కుమారీ చ ఏకకన్యా చ కైశోరీ యువతీ యతి అప్రౌఢా చైవ ప్రౌఢా చ రుద్ధమాతా బలప్రదా మహోదరీ ముక్తకేశీ ఘోరరూపా మహాబల అగ్నిజ్వాల రౌద్రముఖి కాలరాత్రి తపస్విని నారాయణి భద్రకాళి విష్ణుమాయా జలోదరి శివదూతి కరాళీ చ అనంతా పరమేశ్వరి కాత్యాయని చ సావిత్రి ప్రత్యక్ష బ్రహ్మవాదిని య ఇదం ప్రపఠేత్ నిత్యం దుర్గనామ శతాష్టకం నా అసాధ్యం విద్యతే దేవి త్రిషు లోకేషు పార్వతి ధనం ధాన్యం సుతం జాయాం హయం అస్తినమేవ చ చతుర్వర్గం తథా చ అంతే లభేన్ముక్తిం చ శాశ్వతీం కుమారీం పూజయిత్వా తు ధ్యాత్వా దేవీం సురేశ్వరీం పూజయేత్ పరయా భక్త్యా పఠేత్ నామ శతాష్టకం తస్య సిద్ధిర్భవేత్ దేవి సర్వైః సురవరైరపి రాజానో దాసతాం యాంతి రాజ్యశ్రియం అవాప్నుయాత్ గోరోచన లాక్షా కుంకుమేన సింధూర కర్పూర మధుత్రయేణ విలిఖ్య యంత్రం విధినా విధిజ్ఞో భవేత్ సదా ధారయతే పురారిః భౌమవతి అమావాస్య నిశామగ్రే చంద్రే శతవిషాం గతే విలిఖ్య ప్రపఠే స్తోత్రం చ భవే సంపదాం పదం. ఇది శ్రీ విశ్వసారతంత్రే శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం. చాలా శక్తివంతమైనది ఈ పదాలు. వీటికి అర్థము నేను చెప్పడం లేదు, పారాయణము ఈ నవరాత్రులు కంప్లీట్ చేయాలని తర్వాత చూసుకుందాం అర్థం. రేపు పాట విధి ఉంటుంది, తర్వాత దేవ్య కవచం ఉంటుంది. మనం డైరెక్ట్గా దేవ్య కవచంలోకి వెళ్ళిపోదాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.